హాయ్ అండి, నేను మీ కర్లీ శృతి. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? అదే అండి, మన కాకినాడలో ఉన్నానండి. ఎందుకంటే కాకినాడ యూనివర్సిటీలో చిన్న పని మీద వచ్చానండి. వెళ్లేదారిలో మాకు ముత్యాలమ్మవారు కనిపించారు. ఇక్కడ అమ్మవారు స్వయంగా వెలిసారంట. ఎలా వెలిసారని స్టోరీ కనుక్కుంటే, ఇక్కడ కనిపించే చెట్టు ఉంది కదా, అది రోడ్డు మధ్యలో ఉందని చెప్పి కొట్టేద్దాం అనుకుంటే అమ్మవారు ఇక్కడ నేను ఉన్నాను అని చెప్పి స్వయంగా వెలిసారంట. సరే, ముత్యాలమ్మవారిని చూసారుగా, మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఇదే అండి మా JNTUK కాకినాడ యూనివర్సిటీ. మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము, సర్టిఫికేట్ కోసం వెళ్తున్నాము లోపలికి. సో లోపలికి వచ్చేసాము. నేను చెప్పాను కదా అండి, కాకినాడ కాలేజ్కి వచ్చాము కదా, యూనివర్సిటీకి. ఇంకా టైం చాలా ఉంది. సో సర్టిఫికేట్ తీసుకోవడానికి 4కి రమ్మన్నారు. అందుకని ఈ లోపల ఏం చేస్తామని చెప్పి నా ఫ్రెండ్ ఏంటి జుడియో ఎప్పటి నుండో జుడియోకి వెళ్దాం అనుకుంటున్నాడంట. ఈ రోజు మేము జుడియోకి వచ్చాము. 11కి ఓపెన్ చేస్తారంట. అందుకని మమ్మల్ని లోపలికి కూడా రానిలేదు, బయట వెయిట్ చేస్తున్నాము. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నా ఫ్రెండ్ 30,000 తెచ్చుకున్నాడు షాపింగ్ మాత్రమే. చూడాలి. హాయ్ వెంకన్ బాబు గారు, మీ పేరేంటి? ఆల్రెడీ చెప్పేశారు కదా, నా పేరు వెంకట్. ఓకే, మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు? మీ నోటితో తెలుసుకుందామని. మా నోటు అంటే ఏమొస్తాయండి, 4 బయటకు వస్తుందండి, తర్వాత మాటలు వస్తాయండి. ఓకే, మీరు కర్లీ శృతి ఛానల్ ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? ఒక 6 months నుంచి ఫాలో అవుతున్నానండి. ఛానల్ చూసి మీరు ఏం నేర్చుకున్నారు, ఏమేమి తెలుసుకున్నారు? నాకు తెలియని అంటే అన్ని కూడా ఆ ఒక్క ఛానల్ చూసి మొత్తం అన్ని నేను తెలుసుకున్నాను. అందులో చెప్పాలంటే మీకు ఏమని చెప్పాలంటే అంటే అది రామ్ యాపిల్స్ కాయ గురించి బాగా తెలుసుకున్నానండి. ఏంటి ఏం తెలుసుకున్నారు, ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంత అలాగే ఎక్స్ప్లెయిన్ అంటే అంత అలాగే చేయలేమండి. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? జర్మనీలో ఉంటది కదా, జర్మనీలో ఉంటది కదా, తన వీడియోస్ అన్ని చూస్తూ ఉంటారా మీరు? ఓకే, ఏ వీడియో బాగా నచ్చింది మీకు? యాపిల్స్ కాయ వీడియో బాగా నచ్చింది. ఓకే, ఇంకా యాపిల్స్ అంటే ఇష్టం అనుకుంటా బాగానండి, అందుకే దాని మీద పడ్డారు ఎక్కువ. అవునండి, యాపిల్ తింటే మరి బాడీకి కూడా మంచిది కదా, బాడీ కూడా మంచిది, అందులో డైజెషన్ కూడా బాగుంటది. కర్లీ శృతి గారు కాకినాడ విజిట్ చేస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? ఏం ఫీలింగ్ ఏముంది, జర్మనీ నుంచి ఇక్కడ మన ఇండియాకి వచ్చారంటే మరి అలా కూడా కొద్దిగా మంచిగా చూసుకోవాలి కదా, వచ్చారు చూడండి. ఓకే, తన ఫుడ్ లంచ్ కి మెనూలో ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? మొత్తం అన్ని కాకినాడ ఫేమస్ కదా ఫిష్. బట్ శృతి గారు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే తన డైట్ లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఏంటి మీ అప్డేట్? ఆ డైట్ లో ఉన్నా పర్లేదు, స్మాల్ గా తీసుకుంటారు. ఏంటి స్మాల్ గా లిక్విడ్సా? లిక్విడ్స్ కంటే కదమ్మా, ఆల్రెడీ ఇప్పుడు కాకినాడ వచ్చావు కానీ నాన్ వెజ్ అయ్యి కొద్దిగా బాగా ఫేమస్ గా. నాన్ వెజ్, ఓకే. నాన్ వెజ్ స్మాల్ పీస్. ఏంటి స్మాల్ పీస్ అంటే? చికెన్. ఓకే, చికెన్, మటన్, పాన్స్, రొయ్యలు. అది ప్రాన్స్ వెళ్ళారు వాళ్ళు. తినరా? ఎందుకు తినరు? ఓకే, ఫ్రాన్స్ వెళ్ళారు వాళ్ళు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? మన ఇది నువ్వు నన్ను అడగాలని అడుగుతున్నావో లేదా ఏదైనా చెయ్యాలనుకున్నాడు కాకినాడలోనే? చచ్చిపోతున్నా. ఒక్కడే ఉన్నారండి మీకు ఫ్యాన్ ఇక్కడ? అందరూ ఫ్యాన్సే. ఓకే, ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా శృతి గారి గురించి మీరు? మళ్ళీ కొద్దిగా వెళ్ళే లోపల. ఎక్కడికి వెళ్ళే లోపు? మన జర్మనీ వెళ్ళే లోపల. ఓకే, మీరు కూడా వెళ్తున్నారా? అక్కడ ఫ్లైట్ ఎత్తగా ఓకే అండి, ఆలోచించి చెప్తాను. ఇప్పుడు కాకినాడ వచ్చామండి. కాకినాడ డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి కింద ఉందండి జూడియో. ఓకే, బాగా అర్థమైంది కదా. ఇంకా షాప్ ఓపెనింగ్ ఇంకా చేయలేదు, టైమింగ్స్ ఇంకా 10 minutes టైం పడుతుంది అంట. బయట అందరూ చూసారా, కస్టమర్లు అందరూ ఎలా వెయిట్ చేస్తున్నారో. అక్కడ ఎవరు లేరు కదా సార్. అందులో ఉన్న సేల్స్ మ్యాన్ కూడా బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. అంటే ఇంకా టైం అవ్వలేదు కాబట్టి. ఎందుకంటే టైం పడుతుంది ఇక్కడ? అంటే ఇది బాగా ఫేమస్ అండి, ఇది ఒక బ్రాండ్. కాకినాడలో ఏమేమి ప్లేసెస్ ని విజిట్ చేయొచ్చు?
ఇంకానండి ఒకసారి ఒరే నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంట్రా? సడన్ గా అడగకూడదండి. ఇటువంటి అడగగా అడిగితే మేము ఏం చెప్పమంటారండి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మేము సుబ్బయ్య హోటల్ అండి. ఇంకా 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 పిల్లాడిని చంపేస్తారా? మాకు ఇంకా కాకినాడలో సర్టిఫికేట్ తీసుకోవడానికి చాలా టైం ఉందండి. ఆ టైంలో మాకు దారిలో వెళ్లే దారిలో చిలక జోస్యం కనిపించింది. ఇప్పుడు నేను చెప్పించుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చూసారా, చిలక నేమ్ చెప్పగానే కార్డ్ తీస్తుంది. అసలు మీలో ఎంతమందికి చిలక జోస్యం గురించి తెలుసు? ఎంతమంది చెప్పించుకొని ఉండుంటారు? సరే, నాకు చిలక జోస్యం ఏం చెప్పారో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేసేస్తాను. ఇదిగోండి డబ్బులు. 100 తీసుకున్నారండి చిలక దోష్యానికి. 100 అనే తీసుకున్నారు. అవును, చిలక దోష్యం మీరు చెప్తున్నారు కదా, మరి మీది చూస్తారా మీరు? మా జాతకం మా గురువు చూస్తారు. నాకు ఇచ్చి ఇస్తారు కదా వాళ్ళు. చెరుకు రసం తాగడానికి వచ్చామండి ఎండలకి. ఇక్కడ ఇతను చూడండి, చెరుకుని బాగా చెక్కుతున్నారు. ఎందుకు చెక్కుతున్నారు అంటే చెరుకు మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ పోవటానికి అన్నారు. తర్వాత మిషన్లు పెట్టి జ్యూస్ తీసి వడకట్టి మనకు ఇస్తున్నారు. ఈ ప్రాసెస్ అంతా చూడంగానే నాకు చేయాలనిపించింది. అనిపిస్తే తగ్గుతామా? తగ్గేదేలే. ఇంక పదండి నాతో పాటు మీరు కూడా చేతురు. చూడండి, వీళ్ళిద్దరు ఐస్ వేయించుకున్నారు. మేమిద్దరం హెల్తీగా ఐస్ లేకుండా తాగుతున్నాం. ఇదే అండి తాటి ముందులు. నేను ఇండియాకి వచ్చినప్పటి నుండి తిందాం అనుకుంటున్నాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఇప్పుడు స్టార్ట్ అయినాయి. కట్ చేస్తున్నారు. ఇప్పుడు మేము తిందాం అనుకుంటున్నాము. 100కి 5 కాయలంట. కట్ చేసి పెట్టారు. ఇక్కడ ఉంటాయి ముందులు. ముందులు ఇక్కడ ఉంటాయండి. రెండు సంవత్సరాల తర్వాత తింటున్నాను తాటి ముంజులు. దీనిలో వాటర్ వస్తాయి కదా, తాగుతున్నా. నీకు తొక్క నచ్చితే తినొచ్చు, చేదుగా ఉంటది. లేక అమ్మో, దిస్ ఇస్ ఫర్ యూ. మైడమ్మ అమ్మవారి దేవస్థానం అంట పెద్దాపురంలో ఉంది, కాకినాడ జిల్లా. మేము ఇప్పుడు పెద్దాపురంలో ఉన్న మారిడమ్మ దేవస్థానంకి వచ్చామండి. నేను ఈరోజు ఫస్ట్ టైం రావడము. చాలా బాగున్నారు. ఫస్ట్ డైరెక్ట్గా అమ్మవారిని డైరెక్ట్గా చూడకూడదు, కింద నుండి పైకి చూడాలంటే. ఎందుకంటే అమ్మవారిని చూడగానే కొంచెం భయం వేస్తుందంట కొంతమందికి. సో చాలా అయితే అందంగా ఉన్నారండి. నేను ఫస్ట్ టైం చూద్దాం. మీరు ఎప్పుడైనా మారిడమ్మ అమ్మవారి గుడికి రాకపోతే, ఇది కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో ఉంది. మీరు ఎవరైనా తప్పకుండా రండి, అనుకున్న పనులు అవుతాయంట. ఫైనల్గా సర్టిఫికేట్ అయితే తీసేసుకున్నాం. ఈరోజు నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ బాయ్.